తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి కోడైకొస్తుంది. రేవంత్ రెడ్డి గారు సర్కారుని కాపాడుతున్నదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరని చెప్తారు. ఇంత అన్యాయం జరుగుతున్నా, తెలంగాణ ప్రజలు ఇంత రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నా, ఇంత ఏ ఒక్క హామీలు 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏది అమలు చేయకపోయినా, రేవంత్ రెడ్డి గారు ప్రజలను పట్టించుకోకపోయినా, సాగునీరు అందకపోయినా, రైతులకు రైతు భరోసా ఇవ్వకపోయినా, రైతు రుణమాఫీ చేయకపోయినా ఒక్కరన్నా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారిని అడుగుతుండ్రా? ఏదైనా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రశ్నిస్తే ఇమీడియట్ బండి సంజయ్ లైన్లోకి వస్తాడు. రేవంత్ రెడ్డి తందారంటే ఆయన తందారా అంటాడు. కిషన్ రెడ్డి ఉలుకుండదు, పలుకుండదు. ఈ రోజు కాపాడుతుంది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కాపాడుతుంది. ఒరిజినల్గా అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రిగా, కానీ కాపాడుతుంది మొత్తం బీజేపీ పార్టీ. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మరి ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఎలక్షన్ చెప్తున్నా, చెప్తున్నా, ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. చేవెళ్ళ పార్లమెంట్ చూసుకోండి, అక్కడ పట్న మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారికి కొంచెం అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్ వాళ్ళు కొంత పరిచయాలని అక్కడ తీసుకొచ్చి మల్కాజిగిరిలో పెట్టడం ఏం చెప్పండి. ఎక్కడో సంబంధం లేని తీసుకొచ్చి రంజిత్ రెడ్డి గారిని తీసుకొచ్చి చేవెళ్ళలో పెడతాడు. అంటే దీని ఉద్దేశం ఏంది? బీజేపీ గెలవాలి, కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవాలని చెప్పేసి. అలా ఇంకొకటి ఇట్లా చెప్పుడు మనం మెదక్ అక్కడ సంబంధం అంటే ఆయనకు సంబంధం లేని తీసుకొచ్చి ఆడ పెట్టరు. అట్లా చాలా కాన్సెన్సులు ఉన్నాయి. ఆ కాన్సెన్స్ లో మీరు అవగాహన తోటి ఒక 5 సీట్లు రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఎంపీలు గెలిపించడం జరిగింది. దానికి బహుమానంగా ఈ రోజు